ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండము 18 మరియు 19 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైయుండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? ఈరోజు మీరు పడక మీద నుండి లేచారంటే ఈ దేశంలో ప్రతిరోజు రాత్రి సుమారుగా 70,000 మంది పడక మీదకి వెళ్ళి వారు తిరిగి లేవకుండా అనంత లోకాలకి వెళుతున్నారట. ఒక నివేదిక మనకు తెలియజేస్తూ ఉంది. ఆ 70,000 మందిలో మీరు లేకుండా సజీవుల లెక్కలో, సజీవులున్న భూమిలో మీరు పాదం మోపి నిలిపి నడవడానికి, మీ కార్యాలు చక్కబెట్టుకోవడానికి దేవుడు మీకు సహాయం చేశాడు. అయితే దేవునికి ఈ ఉదయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఒకవేళ మీరు కృతజ్ఞతలు చెల్లించినట్లయితే కాసేపు మీరు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన్ని స్తుతించి ఆయనను పాడి మీరు మహిమపరచండి. ఎందుకంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీకు ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే మీరు అంటారు కదా, థ్యాంక్స్ అండి అని. అదేవిధంగా దేవునికి మీరు థ్యాంక్స్ చెప్పాలి, అనగా కృతజ్ఞతలు చెల్లించాలి. మీ స్తుతి నైవేద్యము ఆయనకు సమర్పించాలి. అది ఆయనకెంతో ఆనందం, అదెంతో సంతోషదాయకం. ప్రభు యొక్క మనస్సుని ఎరిగి మనం ముందుకు సాగి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట మనం చదువుకుందాం. 105వ కీర్తన 2వ వచనం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక అర్థవంతమైనటువంటి ఏదైనా ఒక పని ఉందంటే అదేంటో తెలుసా? దేవునిని స్తుతించడం, దేవునిని ఘనపరచడం, దేవునిని ఆరాధించడం, దేవుని గురించి పాడడం, దేవునిని అత్యంత ఎత్తులో మనం ఉంచి ఆయనను ఆరాధించి సేవించడం. దీనికి మించిన అర్థవంతమైనటువంటి పని బహుశా ఇంకేమీ లేదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు చెప్తున్నాడు, మీరు ఆయన్ని కీర్తించండి, మీరు ఆయనను పాడండి, మీరు ఆయన్ని మహిమపరచండి అని చెబుతున్నాడు. ఎప్పుడైతే స్తుతి పైకి వెళుతుందో దేవుని యొక్క మహిమ క్రిందికి దిగి వస్తుంది. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో విశ్వాసం ఉప్పెన వలె మనలో నుండి లేస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం ఆ విధంగా పైకి లేస్తుందో అద్భుతాలు ఆ విశ్వాసాన్ని ఎదుర్కోవడానికి పరుగులు తీస్తాయి. కాబట్టి మీరు దేవుణ్ణి ఈరోజు కొన్ని పాటలతో ఆయనను మహిమపరచండి, ఆయనను కీర్తించండి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుడి. ఎందుకు సంభాషణ చేయాలి? దేవుని యొక్క మహిమను మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనం తలంచుకోవడానికి, ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి, వాటి గురించి సంభాషణ చేయాలి. అవును, మన స్నేహితులతో, మన కుటుంబ సభ్యులతో, మన ఇరుగు పొరుగు వారితో, నూతనంగా రక్షింపబడిన విశ్వాసులతో దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను మనం సంభాషణ చేస్తే మనకు విశ్వాసం అభివృద్ధి అవుతుంది. ఎదుటి వారి యొక్క విశ్వాసం లోపలికి వేరు తన్నుతుంది. ఆ విధంగా ఇద్దరు కూడా గొప్ప మేలులు అనుభవించడానికి ఒక అద్భుతమైన కృప మీరు పొందుతారు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల గురించి మనం సంభాషణ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ జీవితంలో ఆ ఆశ్చర్య కార్యాలు జరగడం
మీరు చూడగలుగుతారు. దేవుని యొక్క వాక్యాన్ని మీ నోటికి తెచ్చుకొని మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం మీ నాలుక మీద మహిమగా మారుతుంది. మీ ఆత్మలోకి అది వేగంగా దూసుకుని వెళ్తుంది. అప్పుడు మీ ఆంతర్య పురుషుడు బలపరచబడతాడు. బలము నొందిన మీ ఆంతర్య పురుషుడు బయటకి విడుదల చేయబడినప్పుడు మిమ్మల్ని ఏ శక్తి గెలవలేదు, ఏ వ్యక్తి మిమ్మల్ని ఓడించలేడు. అందుకే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మీరు సంభాషిస్తూ ఉండండి, మననం చేసుకుంటూ ఉండండి. ఆ కార్యాలు ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక క్రొత్త విధానంలో దేవుని యొక్క కృప, ఆయన మహిమ మిమ్మల్ని కమ్ముకోవడం మీరు అనుభవిస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఎన్నో గొప్ప కార్యాలు మా ఎడల మీరు జరిగించారు నాయనా. మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మీ అద్భుతమైన మహిమ ధనాగారముల నుండి మా ప్రియులకు మీ కృపను అయా క్రమక్రమముగా మీరు విడుదల చేయండి. అద్భుతాల ప్రభంజనం వారి కన్నుల ఎదుట కనబరిచి వారిని సంతోషింపచేయండి. వారి జీవితాన్ని చూచిన ఇతరులు మీరు వారిలో ఉన్నారని, వారికి ఈ కార్యం మీరు చేశారని వారు నిన్ను స్తుతించుదురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్.